లో కనుక సపోజ్ ఆ ఒక్క రాష్ట్రం ఉదాహరణ తీసుకుంటే అక్కడ 50% అంటే ఇప్పుడు ఒక 2-3 దేశాలలో ఉండే సీట్ల సంఖ్య ఒకళ్ళు పార్లమెంట్ అంటారు, ఇంకోళ్ళు నేషనల్ అసెంబ్లీ అంటారు, ఇంకోళ్ళు సెనేట్ అంటారు. ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంటే ఎన్నడూ దక్షిణాది నుంచి ప్రధానమంత్రి అవుతారండి ఎవరైనా? ఇక్కడ రెండు విషయాలు మనం ప్రస్తావించాలి. అంటే నేను రాజనీతి శాస్త్ర విద్యార్థిగా, అంటే పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఒక రెండు విషయాలు మేము ముందు చెప్పాలనుకుంటున్నాను. ఒక విమర్శ కూడా ఉంది. అంటే నిన్న నుంచి మనం చర్చ చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 1929లో వాళ్ళు బేసికల్గా 435 సీట్తో స్టార్ట్ అయినారు. ఇప్పుడు కూడా ఆ సంఖ్య ఎక్కడ కూడా పెరగలేదు. ఇప్పుడు పార్లమెంట్లో ఇప్పుడు ఇదే సీట్ల పెరుగుదల కంటిన్యూ అయితే 816 మందికి పార్లమెంట్లో అవకాశం దొరుకుతుంది. చర్చ చేస్తూ ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ చర్చ జరగడానికి అవకాశాలు ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్. దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేయగలగాలి. ఎందుకోసం అంటే 816 మందితో కూడుకున్న సభ ఒక బహిరంగ సభ లాగా చిన్నపాటి మినీ కాన్ఫరెన్స్ లాగా కనబడతా ఉంటుంది. అప్పుడు ఏమైందంటే మాట్లాడగలిగే 2-3 పార్టీ లీడర్స్ ఎంకరేజ్ చేసినప్పుడు చర్చ పార్టీ స్వామ్యంగా జరిగే అవకాశం ఉంటుంది. అంటే వ్యక్తిగత ప్రతిభ బయటికి రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయని ఒక విమర్శ. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా 50% పెరిగాయి అనుకుందాం సార్. దాదాపుగా మీరు మనకున్న లెక్క ప్రకారం 500 వరకు అక్కడ అసెంబ్లీ సీట్లు దరిదాపుగా అటు ఇటు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇంకో 50% చెప్తే అది కూడా బహిరంగ సభలోనే కనబడుతూ ఉంటుంది. సహజంగా అంతమంది కూర్చున్నప్పుడు నేను మొత్తం అసెంబ్లీలో మా మంత్రుల గారి దగ్గర కొంత వర్క్ అసెంబ్లీకి పోయి కాసేపు ఉన్నాను. అంటే ఇంత 117 మంది శాసనసభ్యులు ఉన్న దగ్గరనే చర్చలో అందరు శాసనసభ్యులకు అవకాశం సమప్రాధాన్యంలో రావడం అనేది ఇబ్బందితో కూడుకున్న పరిణామంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నేను కాదనట్లేదు. కానీ పెరుగుతున్న ప్రజాస్వామ్య ఆకాంక్షలకి, ప్రజలకు సంబంధించిన ఆసక్తులకి అనుగుణంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉంది, ఇంకా ఎక్కువగా భారతదేశంలో. సరే, మనం తెలుగు రాష్ట్రాలు టెక్నికాలిటీస్లోకి వెళ్ళిపోదామండి. సీట్ల సంఖ్య మళ్ళీ ఇందాక తెలంగాణ 117 నుంచి మరి ఎంత 119 నుంచి 279 గుడ్ నెంబర్. అండ్ పార్లమెంట్ కూడా 26, 17 నుంచి 26 ఎంత పెరుగుతుంది? 9 పార్లమెంట్ నియోజకవర్గాలు. మీరా చూస్తే ఆశ పెట్టుకున్నారు, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా ఉందని మీరు భావిస్తున్నారు, జనం కూడా భావిస్తున్నట్టు మీరు అనుకుంటున్నారు. బట్ ప్రాంతీయ పార్టీలకు వచ్చిన ఇబ్బంది ఇప్పుడు సీట్ల సంఖ్య పెరిగితే వాళ్ళ దగ్గర నుంచి ప్రాతినిధ్యం పెరుగుతుంది, వాళ్ళకి మంచి బ్రైటర్ ఛాన్సెస్ ఉంటుంది కదా. మీరనే ఆధిపత్య వర్గాలు ఈ కమ్యూనిస్ట్ పదజాలం పక్కన పెడితే గ్యారంటీగా అందరికీ అవకాశం వస్తుంది. బీసీలు 63% ఉన్నారు తెలంగాణలో, వాళ్ళందరికీ అవకాశం వస్తుంది కదా. మీరన్న ఎస్సీలకు వస్తుంది అవకాశం. అది దీన్ని మనం వెల్కమ్ చేయాలంటున్నాను. ఇక్కడ అభ్యంతరం ఏంటంటే ఇంకా శాస్త్రీయంగా జరగడం. కాంగ్రెస్ పార్టీ సీట్ల పెరుగుదలను ఆహ్వానిస్తుంది, కానీ రెండు అంశాల మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయి. ఒక అభ్యంతరం ఏంటంటే ఓవరాల్గా ఈ సీట్ల పెరుగుదల ఏదైతుందో అది శాస్త్రీయంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. శాస్త్రీయమైన సీట్ల పెరుగుదలకు ప్రధానమైన భూమిక ఏదైతుందో అది జనాభా లెక్కలు 2021 కోట్లు జరగాల్సిన జనాభా లెక్కలు జరగలేదు. ఇప్పుడు మన వాళ్ళు ఏమన్నారంటే ఇది 2011 క్రైటీరియా తీసుకుంటా ఉన్నారు. 2011 తర్వాత జనాభాకు సంబంధించిన స్థిరీకరణలో కొన్ని మార్పులు వచ్చేసారు. ఓవరాల్గా అర్బనైజేషన్ బాగా పెరిగింది, దేశవ్యాప్తం కూడా పెరిగింది. ఆ పెరిగిన క్రమంలో గతిశీలత పెరిగింది, మొబిలిటీ పెరిగింది. అట్లాగే ప్రజల దృక్పథాల్లో కూడా కొంత మార్పు వచ్చిన నేపథ్యంలో జనాభా లెక్కలకు జరగకుండా వీటి తీసుకురావడం వల్ల శాస్త్రీయత లోపిస్తుంది ఒక వాదన. రెండో వాదన ఏంటంటే వీళ్ళు ఏమన్నారంటే 50% ప్రపోర్షనట్లో పెరుగుతున్నారు. ఈ పెరుగుదల ఉత్తర భారతదేశానికి, ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకుందాం సార్, అరిస్టాటిల్ దగ్గర నుంచి మొదలుకుంటే, మహాలవి నోస్ దగ్గర నుంచి మొదలుకుంటే, మన దగ్గర దాదాబాయి నవరోజీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే, భారతదేశ మనకుండే జనాభా లెక్కల నిపుణుల వరకు జనాభా ఎప్పుడైనా కూడా అభిలాషణీయంగా పెరగాలని మనం కోరుకుంటాం. ఆ నేపథ్యంలో ఇందిరాగాంధీ గారు 1975లో గొప్ప మార్పు తీసుకొచ్చారు కుటుంబ నియంత్రణ. ఇంత మనం చేసుకున్నా కూడా ఇంకా చైనా దాటింది. ఇప్పుడు మన ప్రపంచ నెంబర్ 1గా ఉన్నాం. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, కొంత ప్రగతిశీల జీవన విధానాన్ని వీళ్ళు అవలంబించుకున్నారు కాబట్టి సహజంగా జనాభాకు సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడు బీమార్ రాష్ట్రాలు ఉన్నాయి. బీమార్ రాష్ట్రాలు అంటే ఏంటి? బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఇట్లాంటి బేసిక్ రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ప్రపోర్షనేట్లో జనాభా ఇప్పుడు సీట్ల సంఖ్య పెరిగినా కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఓవరాల్ ఎంపీల పెరుగుదల కానీ ఎమ్మెల్యేల పెరుగుదల అంటే ఆ రాష్ట్రానికి సంబంధించింది. ఎంపీల పెరుగుదల జరిగినప్పుడు సహజంగా ఏమవుతుందంటే దక్షిణ భారతదేశంలో నుంచి రాజకీయంగా దేశాన్ని పరిపాలించే అవకాశం కోల్పోతాం సార్. ఇప్పటికే మనకు హోంమంత్రి బేసికల్గా మనం 10 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. బీజేపీకి సంబంధించిన అమిత్ షా గారే కంటిన్యూ అవుతా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అదే ట్రెండ్ కొనసాగే అవకాశం. అలాగే మన దగ్గర నేనే ఉంటున్నాను సార్. ఇప్పుడు మన దగ్గర దేవేగౌడ గారికి అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేశాం.
సౌత్ ఇండియా నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రి. అలాగే పివి నరసింహారావు గారు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. ఆయన బహుభాషా కోవిదుడు. తర్వాత అట్లాగే ఆయన ఒకప్పుడు ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా డెమోక్రసీ కోసం పోరాడిన నేపథ్యం ఉన్న గొప్పవారు. వారు కూడా ప్రధానమంత్రిగా దక్షిణాది జరిగారు. దాని తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా ఉత్తర భారతదేశంలో ఒక పేరు సంపాదించిన నాయకుడిగా మిగిలిపోయారు తప్ప ఆయన ఎక్కడ కూడా భారతదేశ రాజకీయాల్లో అధికార తీసుకోలేదు. ఉండుంటే రాజకీయాల్లో అది ఎట్లుంటుందో మనం చూస్తాం. ఇవన్నీ మనం పక్కన పెట్టినప్పుడు ఇంత మెచ్యూరిటీ లీడర్షిప్ దక్షిణ భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా సంఖ్యారీత్యా మనం వీక్ అయిపోయినాం కదా సార్. సంఖ్యారీత్యా వీక్ అయిపోయి అందుకోసమే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏమన్నా అంటే వెంకయ్య నాయుడు గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంటే సరే మనం భారతీయ జనతా పార్టీ అంతర్గత విషయాల మీద కాంగ్రెస్ పార్టీ నేను మాట్లాడను కానీ ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. మీరు ఏ కోణంలో చూసినా కూడా మోడీ గారి కన్నా వెంకయ్య నాయుడు గారు పార్టీలో సీనియర్, చాలా కాలం రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి. ఆయనను మంచిగా మెల్లగా ఇంటికి పంపే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఆయనను ఉపరాష్ట్రపతిగా తీసుకొచ్చారన్న విషయం కూడా చర్చలో వచ్చింది. మనం దానికి కాదనలేం కదా. మేము ఎందుకు అంటున్నాం అంటే ఈ ఎబిలిటీస్ ఉన్నా కూడా ఇప్పుడు ఏమైతే వాళ్ళు మనకి హిందీ ప్రభావం బాగా పెరిగే అవకాశం ఉంటుంది లోక్సభ ఉపన్యాసాల్లో. ఇంగ్లీషు కానీ ప్రాంతీయ భాషల్లో మాట్లాడే అవకాశం ఇప్పటికీ తక్కువ ఉంది. మాట్లాడే అటెన్షన్ ఉండదు. మాట్లాడడానికి అవకాశం ఉన్నా కూడా అటెన్షన్ ఉంటుంది. అటెన్షన్లో కూడా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ వెనక్కి వెళ్ళిపోతుంది, ప్రాంతీయ భాష అస్తిత్వం వెనక్కి వెళ్ళిపోతుంది. హిందీ భాషను రుద్దే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో ఏమైందంటే దక్షిణాది తన అస్తిత్వాన్ని ఉనికి దెబ్బ ఉంటుంది. కాబట్టి ఈ పునర్విభజన మీద శాస్త్రీయమైన అధ్యయనం జరగాలనే డిమాండ్ మేము చేస్తున్నాం. అదే నేపథ్యంలో సీట్ల పెరుగుదలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా. ఇది కూడా ఉత్తరాది పార్టీయే కదా. అట్లనే అంటే మేము దక్షిణాదికి కూడా ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి సార్. మనకి కాంగ్రెస్ పార్టీ మనకి ప్రధానంగా తమిళనాడు లీడర్షిప్ కూడా చాలాసార్లు ఎంకరేజ్ చేసిన సందర్భాలు మనకు కనబడ్డాయి. అనేక మంది రాష్ట్రపతులుగా తీసుకొచ్చే సందర్భాలు కూడా మాకు కనబడ్డాయి. దేవగౌడ లాంటి వారిని సపోర్ట్ చేసిన నేపథ్యం మాకున్నది. అట్లాగే పివి నరసింహారావు గారి ప్రధానమంత్రి చేసిన నేపథ్యం మాకున్నది. బీజేపీతో పోలిస్తే సపోర్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు. రెండు విషయం నేను అంటున్న విషయం ఏంటంటే సార్, మీరు ఎన్ని మాట్లాడినా కూడా ఈరోజు ఉత్తర భారతదేశాన్ని విపరీతంగా డామినేట్ చేస్తున్న భారతీయ జనతా పార్టీతో కంపేర్ చేస్తే దక్షిణాది పట్ల ప్రేమ కానీ భాగస్వామ్యం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ మనం గుర్తించక తప్పదు. అది వాస్తవం కూడా. అదే సందర్భంలో మేము ఏమంటున్నాం అంటే హిందీ భాష పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. హిందీని బలవంతంగా ఇంపోజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అందుకోసమే ఆ రోజు హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పుడు నెహ్రూ గారు చాలా క్లియర్గా ఇంగ్లీష్ను కూడా సమానంగా స్వీకరించాలనే దాన్ని తీసుకొచ్చాడు. త్రిభాషా సూత్రాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రాజకీయ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి కూడా విద్యా వ్యవస్థలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేయమంటారు? హిందీని బలంగా బీమార్ రాష్ట్రాల్లో మాట్లాడే భాష హిందీ. సరే, రకరకాల స్థానిక మాండలికాలు వేరైనప్పటికీ రకరకాల భోజ్పురీలు ఇక మీకు అన్ని ఈశాన్య రాష్ట్రాలతో ఎవరికన్నా కానీ కామన్ కనెక్టివిటీ హిందీతో ఉంది. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం అదేదో మన నెత్తిని రుద్దుతున్నారనే భావన ఎందుకు ఉండాలి? ఇప్పుడు రెండు విషయాలు సార్. హిందీ భాషలో ఉండే మాధుర్యం మనం ఎక్కడ భాషాపరమైన వ్యతిరేకత కాదు, కానీ భాషను బలవంతంగా ఇంపోజ్ చేయాలని వ్యతిరేకిస్తున్నాం. ఉదాహరణ నేను మీకు చెప్తాను సార్. మనం ఈరోజు నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటి మనం బయటికి తీసుకుందాం. మనం సివిల్ సర్వీస్ దగ్గర నుంచి మొదలుకుంటే మిగతా ఎగ్జామ్స్ అన్నిటి కూడా మాతృభాషలో పరీక్ష రాసే అవకాశం ఎవరికి ఉంది? హిందీ భాషను మాతృభాషగా కలిగిన వాళ్ళకు ఉంది. వేరే భాషను నేర్చుకుంటే తప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించే అవకాశం లేని బాధ ఎవరికి ఉంది? దక్షిణ భారతదేశం వాళ్ళకు ఉంది. మీరు ఎన్డీఏ ఎగ్జామ్స్ తీసుకోండి, యూపీ ఎగ్జామ్ తీసుకోండి, ఈవెన్ సెట్ తీసుకోండి, నెట్ తీసుకోండి, ఎట్లాంటి ఎగ్జామ్స్ అని తీసుకోండి. అందుకోసం మీరు ఇంత దక్షిణ భారతదేశంలో ఇంత వికాసం జరిగినా కూడా సివిల్ సర్వీస్లో రిజల్ట్లో ఉత్తర భారతదేశం వాళ్ళకే పైచేయిగా ఎక్కువ బీహార్ వాళ్ళే వస్తున్నారు. చూడండి సార్, ఎందుకంటే ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్ తీసుకోండి, బ్యాంకింగ్ సర్వీస్ తీసుకోండి, అంటే ఆల్ ఇండియా ఎగ్జామ్స్లో మీరు తీసుకున్నప్పుడు మనం జియోగ్రఫికల్గా ఎంత పార్ట్గా ఉన్నాము, డెమోగ్రఫీగా ఎంత పార్ట్గా ఉన్నాము, అంత ప్రాతినిధ్యం లేదు సార్. ఇవి వాస్తవం. కాబట్టి రేపు ఈ భాషకు సంబంధించిన వివాదం కూడా భారతదేశంలో కొత్తగా ఉద్భవించిన వివాదం కాదు, గతంలో ఉంది. దాన్ని మనం పరిష్కరించుకుంటూ వస్తూ ఉంటాం. ఈరోజు లోక్సభలో సీట్లు కనుక పెరిగితే చర్చ అంతా కూడా దానికి అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకి మనం అందరం సౌత్ ఇండియన్ సార్. ఇప్పుడు నేను యూపీకో, బీహార్కో, మధ్యప్రదేశ్కో పోతే బోర్డులు చదవడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మనం సడన్గా మనం దగ్గర పోవాలంటే బోర్డ్స్ అన్ని హిందీలో ఉంటాయి. ఇప్పుడు మనం హైదరాబాద్కి వస్తే మనకు ఇంగ్లీష్లో కూడా కనబడుతూ ఉంటే కొంచెం కన్వీనెంట్గా ఉంటుంది. అయితే సహజంగా మనం ఏమంటున్నామంటే భాషకు సంబంధించిన ఆధిపత్యం కానీ లేదా ఉత్తర భారతదేశం సంస్కృతి ఆధిపత్యం కానీ తద్వారా రాజకీయ ఆధిపత్యానికి అవకాశాలు పెరుగుతాయి. దక్షిణ భారతదేశం రిప్రజెంటేషన్ తగ్గుతుందని దక్షిణ భారతదేశ సీఎంస్గా స్టాలిన్ గారు మాట్లాడినా,
విజయన్ గారు మాట్లాడిన కేరళకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది, వాస్తవం ఉంది అనే రైట్ విషయం రేస్